నిజమైన మెమొరీ లాస్ అంటే ఏజ్ వచ్చేసి 55 ఇయర్స్, తనకు డిమెన్షియా వచ్చింది. డిమెన్షియా అంటే మతిమరుపు. ఈ మతిమరుపుకి రీజన్ ఏంటంటే మేజర్గా మన బ్రెయిన్లో యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మన బ్రెయిన్లో కంప్లీట్గా న్యూరాన్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. మన ఎంటైర్ ఇన్ఫర్మేషన్, మన గతం అంతా న్యూరాన్స్లోనే గుర్తుంటుంది. ఎప్పుడైతే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వచ్చి ఆ బ్రెయిన్లో న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయో, ఎక్కడెక్కడైతే ఏమేమైతే న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయో ఆ న్యూరాన్స్లో ఏమైతే స్టోరేజ్ ఉండదో అది గుర్తుండదు. సింపుల్. ఆ న్యూరాన్స్లో చచ్చిపోకుండా ఉండడానికి మనం ఏం చేయలేం. బికాస్ చనిపోకుండా డీలే చేయొచ్చు, కానీ చనిపోకుండా ఆపలేం. పోనీ చనిపోయిన తర్వాత మళ్ళీ మనం రీజనరేట్ చేయలేం. అది కూడా లేదు. ఒకసారి న్యూరాన్స్ చనిపోతే మళ్ళీ రావు. ఓ మై గాడ్. సో దట్ ఈస్ ది డిమెన్షియా. సో డిమెన్షియాలో మీకు కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. ఆ పేషెంట్కి బాటిల్ ఇస్తే, జనరల్గా బాటిల్ ఇస్తే ఏం చేస్తారు, ఓకే ఇది క్యాప్ వాటర్ తాగాలని అంటారు. ఆ బాటిల్ ఇస్తే వాళ్ళు ఆ బాటిల్ని పట్టుకొని ఏం చేయాలో ఇట్లా వాటర్ నోడు ఏం చేయాలో తెలియదు. ఓ మై గాడ్. మీరు ప్యాంట్ ఇస్తే షర్ట్ లాగా వేసుకుంటాడు, షర్ట్ని ప్యాంట్ లాగా వేసుకుంటారు. అటు వాష్రూమ్ యూరిన్ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళాలి. జనరల్గా వాళ్ళకి ఎక్కడికి పోవాలో తెలియదు, అసలు వాష్రూమ్ ఎట్లా చేయాలో తెలియదు. ఓ మై గాడ్. వాళ్ళ పిల్లల్ని గుర్తుపట్టలేరు, వాళ్ళ వైఫ్ని గుర్తుపట్టలేరు, వాళ్ళు ఏం ఉద్యోగం చేసారో గుర్తుపట్టలేరు. ఒక చిన్న బేబీ, న్యూ బార్న్ బేబీ బ్రెయిన్ ఎలా అయితే ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్స్కి వెళ్తారు ఎక్స్ట్రీమ్ స్టేట్లో. సో ఇప్పుడు డిమెన్షియాకి మీ దగ్గర ట్రీట్మెంట్ ఉందండి? యాక్చువల్గా డిమెన్షియాకి ఏముంటుందంటే మ్యామ్, వీ నీడ్ టు డీలే ది ఇల్నెస్. ఆ ఇల్నెస్ని డీలే చేసుకుంటూ వాళ్ళకు ఒక స్ట్రక్చరైజ్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని వాళ్ళను ఆ యొక్క మెమొరీ ఇష్యూస్ థెరపీస్ ఇచ్చుకుంటూ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీస్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఈ థెరపీస్ ఇస్తూ విత్ మెడికేషన్స్ అండ్ ఏ హెల్దియర్ లివింగ్ అనేది ఇచ్చినప్పుడు దే విల్ లీడ్ హ్యాపీయర్ లైఫ్. ఆ విధంగా ఉంటుంది. సో చాలామంది మా దగ్గర ఇప్పుడు పేషెంట్స్ ఎట్లా వస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో డిమెన్షియా, అల్జైమర్స్, పార్కిన్సన్స్ ఇట్లాంటి డిజార్డర్స్తోని సఫర్ అవుతున్న వాళ్ళు ఈ రోజుల్లో ఓల్డ్ ఏజ్ ప్లస్ ఇట్లాంటి కోమార్బిడ్ కండిషన్స్ ఉండి ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటూ అట్లా చేసుకుంటూ ఉండి వాళ్ళని టైంకి చూసుకోలేకపోవడం వల్ల వాళ్ళని మా హాస్పిటల్లో పెట్టేసి, రీహాబ్లో పెట్టేసి వాళ్ళకు టైం టు టైం మేము చూసుకోవడం, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ చూసుకోవడం, టైంకి ఫుడ్ ఇవ్వడము, ఈ విధంగా కంప్లీట్గా మనం కేర్ అనేది తీసుకుంటున్నాం. అంటే ఫుడ్ కూడా మీ దగ్గర మన దగ్గరనే ఉంటుంది. ఒక వన్స్ ది పేషెంట్ అడ్మిట్ అయితే ఇంట్లో ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది, ప్లస్ ట్రీట్మెంట్. అదే మేము వచ్చి ఒకసారి మీ హాస్పిటల్ టేస్ట్ చూడాలి, ఫుడ్ చూడొచ్చు, ఎలా ఉందో చూస్తాం, మేము మార్కులు ఇస్తాం ఇంట్లో ఉన్నట్టే. సో ఆ విధంగా ఉంటుంది. ఓకే. సో దట్ ఈస్ ది యాక్చువల్ మెమొరీ లాస్. ఏదైతే మనం ఈ చిన్న చిన్న నేమ్స్ ఇచ్చి ఇమ్మీడియట్ మెమొరీ లాస్ అంటాం. మెమొరీ లాస్ 3 types: ఇమ్మీడియట్, ఇంటర్మీడియట్, డీలేడ్. ఎప్పుడు చిన్నప్పుడువి అప్పుడువి నాకు ఇంకా గుర్తున్నాయి సార్. ఇమ్మీడియట్ మెమొరీ లాస్కి రీజన్ ఏంటంటే డ్యూ టు లాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఆన్ వర్క్ అండ్ మల్టిపుల్ ఓవర్లోడ్, స్ట్రెస్ ఓవర్లోడ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు మెమొరీ లాస్ ఉంటుంది. కామన్ అది ఇమీడియట్ మెమొరీ లాస్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ స్లీపింగ్ అనేది ఒక 16-18 ఏళ్ల వరకు పుట్టినప్పటి నుంచి నిద్రలోనే ఎదుగుతారు. నిద్ర అనేది ఖచ్చితంగా 8 hours అనో 6 hours అనో వాళ్ళు కొంతమంది రకరకాలుగా చెప్తుంటారు. నిజానికి ఒక మనిషి, నేను చూసిన వాళ్ళు ఒక డాక్టర్ ఉన్నారు, ఒక ఆయన ఎంత బిజియెస్ట్ పర్సన్ అంటే పొద్దున్న లేస్తే పేషెంట్స్ సర్జరీలు, అందులో నేను 3 hours పడుకుంటా కరెక్ట్గా అంటారు. ఆయన చాలా హెల్తీగా ఉన్నారు, 60 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికైనా చాలా హెల్తీగా ఉన్నారు. అంటే నిజానికి స్లీప్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటే మంచిది? స్లీప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మీ దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారు. మీకు ఒకటి చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి 10 మందిలో 5 మందికి స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి. 50% ప్రతి ఒక్కరికి స్లీప్ ఇష్యూ ఉంది. ఎందుకంటే డ్యూ టు యూజ్ ఆఫ్ మొబైల్, స్ట్రెస్సర్స్, ఆల్కహాల్ ఇష్యూస్, ప్రతిదానికి వాళ్ళు ఏంటంటే జనరల్గా మన బాడీలో మెలటోనిన్ లెవెల్స్ అనేది ఉంటుంది. మెలటోనిన్ ఈజ్ ఎ స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్. ఎప్పుడైతే ఈ మెలటోనిన్ లెవెల్ జనరల్గా మనకు ఆన్ అయ్యేది అరౌండ్ 7-8 అరౌండ్ స్టార్ట్ అయ్యి అరౌండ్ 10 o'clockకి ఒక లెవెల్కి వచ్చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 నుంచి మెలటోనిన్ తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ 7 నుంచి మళ్ళీ ఒరెక్సిన్స్ అని ఉంటాయి. ఒరెక్సిన్స్ అనేవి మార్నింగ్ మొత్తం యాక్టివ్ ఉంటాయి అండ్ మళ్ళీ నైట్ మెలటోనిన్. సో మన హ్యూమన్ బ్రెయిన్లో నైట్ టైం మెలటోనిన్ ప్రిడామినెన్స్,
మార్నింగ్ టైం ఒరెగ్జిన్ ప్రిడామినెన్స్ ఉంటుంది. కానీ కొంతమందికి నైట్ బర్డ్స్ ఉంటారు కదా, వీళ్ళు నైటే యాక్టివ్గా ఉంటారు, డే టైం అంతా రోజీగానే ఉంటారు. మరి దీని పరిస్థితి ఏంటి? దట్ ఈస్ వాట్, మీ బ్రెయిన్ని మీరు రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. మెలటోనిన్ ఉండాల్సిన టైంలో మీరు మెలటోనిన్ లెవెల్స్ డౌన్ చేసుకుంటున్నారు. అందుకనే ఆ మెలటోనిన్ ప్రాపర్గా రిలీజ్ అయిన టైంలో స్లీప్ పోతేనే మీరు ఒక హెల్తీ స్లీప్ బాగుంటుంది. అండ్ మీరు మార్నింగ్ లేచినా కానీ ప్రాపర్గా ఉంటుంది. కానీ మీరు నైట్ అంతా లేచండి, మార్నింగ్ 6 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6 వరకు పడుకున్నా కానీ మీకు డే అంతా డిమ్గా ఉండడము, కన్ఫ్యూజన్ ఉండడము, ఏదో హెవీ బర్డెన్ ఉండడము ఉంటుంది. సో ది థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మెలటోనిన్ రిలీజ్ అవుతుందో అదే సమయంలో పడుకోవాలి. అండ్ ఎప్పుడైతే ఒరెగ్జిన్ ఉంటుందో అదే టైంలో నిద్ర లేవాలి. రైట్. అండ్ ఈ మెలటోనిన్ ఈ రోజుల్లో చాలామంది దాన్ని రాంగ్ వేలో యూస్ చేసుకొని స్లీప్ ఇష్యూస్తో చాలామంది బాధపడుతున్నారు. ఆ స్లీప్ ఇష్యూస్తో కొంతమంది ఇన్సోమ్నియా అంటారు. ఇన్సోమ్నియా ఇస్ డిజార్డర్. అసలు వాళ్ళకి నిద్ర రాదు. నిద్రపోతే మధ్యలో లేవడం, లేస్తే ఒకసారి రాదు, ఎర్లీ మార్నింగ్ వేకింగ్. సో స్లీప్ ఇష్యూస్ అనేవి చాలా హ్యూజ్గా ఉన్నాయి. అండ్ దీనికి చాలా న్యూ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయి బరోస్ హాస్పిటల్స్లో కూడా. సో ఇఫ్ ఎనీ వన్ ఆర్ సఫరింగ్ విత్ స్లీప్ ఇష్యూస్, there is wonderful treatments available and everyone can seek those treatments. పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే ఏంటండి యాక్చువల్లీ? పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, నో పర్సన్ ఈజ్ యూనిక్, నో పర్సన్ ఈ పర్సన్ ఐడియల్ పర్సన్ ఇట్లా ఉండాలి అని ఎవరేం చెప్పలేము. సో పర్సనాలిటీ డిజార్డర్స్ ఆర్ బ్రాడర్ కేటగిరీ. ఏదైతే ఒక పర్సన్ వల్ల, సింపుల్ టర్మ్స్లో తీసుకుంటే ఒక పర్సన్ వల్ల ఇతరులకు ఇబ్బంది అవుతుంది, ఇతరులకు హార్మ్ జరుగుతుంది, లేదా ఒక డిసిజన్ అనేది రాంగ్ వెళ్తుంది, అవతల వాళ్ళు హర్ట్ అవుతున్నారు, లేదా ఇతని మాట్లాడే విధానమే అట్లా అనేటప్పుడు ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అని వస్తుంటాయి. పర్సనాలిటీ డిజార్డర్స్ రకరకాలుగా ఉంటాయి. హిస్ట్రియానిక్ పర్సనాలిటీ అని, దాని తర్వాత నార్సిస్టిక్ పర్సనాలిటీ అని, దాని తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, స్కిజాయిడ్ పర్సనాలిటీ అని, దాని తర్వాత డిపెండెన్స్ పర్సనాలిటీ అని రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఫిట్ అవుతూ ఉంటారు. ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏ పర్సనాలిటీలో ఫిట్ అవుతున్నారు అండ్ ఆ పర్సనాలిటీకి తగ్గట్టు మనము వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్, ఎట్లాంటి కైండ్ ఆఫ్ వాళ్ళ కెరియర్ని ఎంచుకోవాలి, ఎట్లాంటి కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉండాలి, ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు ఎట్లా డీల్ చేసుకోవాలి అనేది మనం థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓ మై గాడ్. అలా అయితే ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళిళ్ళు చేసుకోబోయే వాళ్ళు ఫస్ట్ వీళ్ళ పర్సనాలిటీ ఏ కేటగిరీలోకి వస్తుందో చెక్ చేసుకుని ఇప్పుడు అవుతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఎలాంటి వాళ్ళైతే సూట్ అవుతారో మనం అలాంటి వాళ్ళని సెట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు అవుతుంది. అందుకనే కదా మేము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, కపుల్ థెరపీస్ ఇవన్నీ అవుతున్నాయి కదా. ఇందులో ఇవన్నీ జరిగేవి ఇవే. ఇప్పుడు అయితే మన దగ్గర కూడా వీళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు, వీళ్ళ టోటల్ పర్సనాలిటీ ఏంటి అనేది మన దగ్గర కూడా భరోసా థెరపీస్ అని మనం ఇంకో వర్టికల్ ఉంది. ఈ భరోసా థెరపీస్లో అన్నీ ఇవే ఉంటాయి. సో ఇక్కడ కంప్లీట్గా పర్సనాలిటీని అసెస్ చేసుకోవడము, వాళ్ళ యొక్క ఇష్యూస్ని వితౌట్ మెడికేషన్స్ మనం థెరపీస్తోని ట్రీట్మెంట్ చేయడం, భరోసా థెరపీస్ అనేది కూడా మనము ఓపెన్ చేసాం. ఎందుకంటే హస్బెండ్ ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ, వాళ్ళ థాట్ ప్రాసెస్, ద వే హీ డీల్ ద ఇష్యూస్, లేదంటే ఎలా మాట్లాడుతున్నారు, బిహేవియర్ ఎలా ఉంది అనేది యువతల మనిషి తెలియకుండానే పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. అయిన తర్వాత వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఇది నా మెంటాలిటీ కాదు కదా, నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు మా ఇద్దరికి సెట్ అవ్వదు అని అప్పుడు అనుకునే బదులు ఎగ్జాక్ట్గా వీళ్ళ బిహేవియర్ ఇష్యూస్ ఏంటి, వీళ్ళ బిహేవియర్ అసలు ఏ కేటగిరీలోకి వీళ్ళు వస్తారు, వీళ్ళు మనకు సూట్ అవుతారని చెక్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవడం. ఎస్ అందుకని ఇప్పుడు మేజర్గా ఇప్పుడు చాలామంది ఇష్యూస్ వచ్చే వాళ్ళు కూడా, చాలామంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ర్యాండమ్గా చాలామంది సఫర్ అవుతున్నారు. అది చాలా విశేషాలలో. సో దానివల్ల మ్యారేజ్ చేసుకున్నది హ్యాపీయర్ లైఫ్ లీడ్ చేయకుండా ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్న, చాలామంది డైవర్స్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగినాయి. సో వాటన్నిటికీ మనం ఆపాలి, ఒక సొల్యూషన్ కావాలంటే పర్సనాలిటీ అసెస్మెంట్స్ చేయడం. మీరు ఇప్పుడు యూఎస్లో పర్సనాలిటీ అసెస్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు పర్సనాలిటీ మనకి ఇక్కడ చాలా లేట్గా స్టార్ట్ అయింది, మన సిస్టమ్ అంతా వేరు, ఇప్పుడు వస్తుంది. బట్ పర్సనాలిటీ అసెస్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్కూల్స్ నుంచి అది ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ భరోసా థెరపీస్లో ఈ పర్సనాలిటీ అసెస్మెంట్స్ ఏ పర్సనాలిటీకి ఏం సెట్ అవుతుంది, వాళ్ళ కెరీర్లో ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా వెళ్తే వాళ్ళు మళ్ళీ ట్రిగ్గర్ కాకుండా ఒక పాజిటివ్ వేలో ఉంటారు అనేది
ఈ భరోసా థెరపీస్లో ఇవన్నీ వర్కౌట్ అవుతాయి.